మీరు ఏ పేర్లైనా రాయగలము అని అనుకుంటే ఇక మధ్యలో సూత్రం అయితే మీకు వచ్చేసినట్టేనమ్మా, అనుమానమే లేదు. ఓకే, ఇకపోతే స్టార్టింగ్ ఎండింగ్ పట్టుకోవడం వచ్చేసిందంటే పెద్ద పెద్ద పదాలని అట్లా వెళ్ళిపోవచ్చు చదువుకుంటా. ఓకే, ఆ విధంగా అడ్వెంచర్ అడ్వెంచర్ ఈ విధంగా వచ్చిందన్నమాట. ఓకే రైట్. అడ్వెంచర్ అంటే సాహసం, మనం ఏదైనా అడ్వెంచర్స్ చేస్తాం, సాహసం చేయడం అనమాట. ఓకే, కొండలు ఎక్కడం, అడవిలో పోవడం, గుహలో దూరడం, ఎవరూ లేని చోట అది ఎక్కడైనా సరే భయం లేకుండా పోతే దాన్ని అడ్వెంచర్ అంటారు. సాహసోపేతమైన పని అని అర్థం. అది మా బోర్డు ఎందుకో ఈరోజు గబ్బు గబ్బు చేస్తుంది. బాలే ఈరోజు మా బోర్డు, ఏమో జరిగింది దానికి. నెక్స్ట్ చూడండి, AFTER NOON. ఇది ఇది మనం ఏం చేయాలంటే దీన్ని ఎండింగ్ గా తీసుకోవాలి, ఎండింగ్ గా ఇది తీసుకోవాలి. నూన్ నూన్, ఇది ఆఫ్టర్, ఇది టర్, ఇది టర్ ఇంకా మనకు ఆల్రెడీ తెలుసు. ఇక ఆఫ్టర్, ఆఫ్టర్నూన్ అట్లా. అది ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం అంతే. ఇది చూడండి, ST ఇంపార్టెంట్ ఇక్కడ. ఎండింగ్ లో ST ఎస్ట్, ఇది అగ్ అగ్, ఇది ఎయిన్, ఇది ఎయిన్ ఎయిన్, ఇది అగ్, ఇది ఎయిన్, ఇది ఎస్ట్, మొత్తం కలిపితే అగైనెస్ట్. అగైనెస్ట్ పలికేటప్పుడు అగైనెస్ట్, అగైనెస్ట్ అట్లా. ఓకే, అగైనెస్ట్ అంటే వ్యతిరేకంగా అని అర్థం. అగైనెస్ట్, నాకు నువ్వు అగైనెస్ట్. బస్సులు ఎక్కడమ్మా, వాళ్ళు ఒకటే మ్యూట్ చేసేసేయండి. మీ ఇంటి పక్కన బస్సులు ఎక్కడ ఉన్నాయి చూడు, మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఓకే, ఇబ్బంది లేదు. అగైనెస్ట్ అంటే వ్యతిరేకంగా. నాకు రవిగాడు అగైనెస్ట్ అప్ప అంట, నాకు రవిగాడు అగైనెస్ట్ అంటే నాకు వ్యతిరేకమైన వాడు అని అట్లా. అది అగైనెస్ట్. నీకెవరు మీ ఊర్లో అగైనెస్ట్ అంటే ఉందిలే ఒక ఆయమ్మ అంటాం అట్లా. AGGRESSIVE అగ్రెసివ్. ఇక్కడ SSIVE సివ్. ఇక్కడ AGG అగ్గు, ఇక ఇది రే అగ్రెసివ్. అగ్రెసివ్ అగ్, జీజీలు ఎక్కడైనా డబల్ వస్తే ఒత్తనుకోవాలి. అగ్ అగ్రెసివ్, అగ్రెసివ్ 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 అట్లా. అగ్రెసివ్ అంటే దూకుడు. అమ్మా బస్సులు ఉన్నాయి భారతి నీ దగ్గరే, బస్సులు కార్లు విమానాలు ఉన్నాయి కదమ్మా, ఆడ మ్యూట్ చేయి అంతే, ఏం చేయొద్దు. నువ్వు మాట్లాడాలనుకుంటే మాట్లాడు అంతే. రైట్. అగ్రెసివ్, AGGRESSIVE అగ్రెసివ్ అంటే. దీన్ని మీరు కొంచెం డిక్టేషన్ రూపకంగా కూడా, ఎలాగో పేపర్ మెటీరియల్ ఉంటది కాబట్టి తెలుగు రాసుకోవాలి. మీరు ఏం చేయాలంటే ఇట్లా అగ్రెసివ్ అని తెలుగులో రాసుకొని ఆ తర్వాత ఇంగ్లీష్లో రాసడానికి ప్రయత్నించాల. రివర్స్ అనమాట. డైలీ 30 పదాలు దొరుకుతాయి మీకు. Day 1 లో 30 పదాలు, Day 2 లో 30 పదాలు, Day 3 లో 30 పదాలు అట్లా. మొత్తానికి తెలుగు ఉండింది ఇంగ్లీష్ రాయాలా, ఇంగ్లీష్ నుండి తెలుగు రాయాలా. అది వెరీ గుడ్. అగ్రెసివ్ అంటే దూకుడుగా ఉండడము అట్లా. మా పిల్లోడు చాలా దూకుడు అప్ప అంటాం, హీఈస్ వెరీ అగ్రెసివ్. అగ్రెసివ్ పర్సన్ అంటారు, అగ్రెసివ్ అట్లా. AGREEMENT. AG అంటే అగ్గు, REE రీ, ME అంటే మెంట్. సో అగ్రిమెంట్, అగ్రిమెంట్. దీన్ని ఇంకా ఎలా రాస్తామంటే అగ్రి ఇలా రాసి మెంట్ రాస్తాం. అగ్రిమెంట్ ఏమ్మా, రైటా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతే, ఏదైనా సార్ చెప్పండి సార్ మేము రాస్తూనే ఉంటాం అనే ఫాస్ట్నెస్ పెరగాలి మీ దాంట్లో. ఓకే. AGRICULTURAL అంత ముందు చూసి చెప్పొద్దండి, నా పేపర్లు ముందర పెట్టుకోవద్దండి.
నేను పెట్టుకోలేదు సార్. నువ్వు కాదు తల్లి మా అమ్మ. ఓకే సార్. ఈరోజు నాకు అది అన్నీ చూడప్ప వస్తాయి వాళ్ళు సార్. ముగ్గురుగా బయటే ఉన్నారు. ఒక్క సెకండ్ ఉండమ్మా, ఒక్క సెకండ్ ఉండు. వాళ్ళు ముగ్గురు బయట అయ్యి వాళ్ళు రాని, ఒక్క నిమిషం ఉండు. వచ్చిరా వాళ్ళు వీడియోలు ఆన్ చేసుకోవాలి వాళ్ళు. ఈరోజు నాకు నెట్ ప్రాబ్లం అయింది, వేరే దాంట్లో నుంచి వచ్చినాను, ఇదంతా కరబరా ఉంది. ఇంతకు ముందు అయితే డైరెక్ట్ గా వచ్చేసేవాళ్ళు. లోపలికి రావాలి వీళ్ళు, ఒక్క నిమిషం ఉండండి. ఉండమ్మా 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 తల్లి. వద్దులే వద్దులే వస్తుందిలే. ಅವ್ರನ್ನ ಅಡ್ಮಿಟ್ ಮಾಡಕ್ ಬರಂಗಿಲ್ಲ ನೋಡಿದ್ರೆ పంపించేసి. ఈడు ఉండాలి కదా మరి. చెయ్యి వాళ్ళని జల్దీ చెయ్యి. అడ్మిట్ చెయ్యి. రైట్, కూర్చొని పని చేయి. ఈరోజు కొంచెం రూట్ మారిందిలే. మీరు బయటికి పోదండమ్మా, మీరు బయటికి పోయి మళ్ళీ లోపలికి వస్తాననుకోవద్దండి. ఇంకా ఎవరున్నారు బయట? ఆ లక్ష్మి రాలేదు, ఇంకా లక్ష్మక్క రాలే. ఇంకెవరు చెప్పేసి. బయటకు వచ్చా సార్. అమ్మా బయటకు వచ్చాను, వీడియో ఆన్ చేయలేను సార్. మరి వీడియో ఆన్ చేయి, ఉంది కదా. చేయలేను సార్, చేయలేను సార్. అట్లయితే ఓకే, రైట్. అయితే మ్యాటర్ అయితే చూస్తున్నావు కదమ్మా. చూస్తా ఉంటాను. చాలు చాలు చాలు, ఓకే రైట్, ఓకే. ఆడు చూస్తా ఉండు, అడ్మిట్ అని వస్తుంది అప్పుడే. రైట్, అదే అదే రైట్. వచ్చినారు అందులో, ఆల్మోస్ట్ అందరూ వచ్చినారు. లక్ష్మి ఒక్కొక్కటి రాలా. రైట్. అగ్రికల్చర్, ఏజీ అగ్, ఆర్ఐ రి, సియుఎల్ కల్. ఉదాహరణకు సియుఎల్ కుల్ అనుకుందాం, ఫస్ట్ కుల్ అనుకుందాం. తర్వాత చరల్, TURAL, చరల్. ఇది చూడు కొత్తగా ఉంది, ఇది చరల్. చరల్, TURAL, చరల్. ఇదే ఇక్కడ ఆ బుక్ లో కూడా లేదు, ఇది అప్పుడప్పుడు కొత్త వస్తూనే ఉంటాయి, దాంట్లో రాసుకోండి కావాలంటే. చరల్, చరల్ అని. ఇప్పుడు చూడు, ఏజీ అగ్ రి కల్. ఇక్కడ ఒకసారి పలికితే అగ్రి కుల్చర్, కుల్చరల్ అని. ఇక్కడ ఇట్లా పలికినప్పుడు మనం కుల్ అన్నాం అనుకో, అప్పుడే మనకే అర్థం కావాలి. మ్యూట్ పెట్టమ్మా, నీకు డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు. రమాదేవి నాన్న కరణం అయిపోయా, మ్యూట్ పెట్టి అయిపోయా. ఆ పిల్లలు నీకు ఎంత అలవాటు చేసినా మాకు అలవాటు ఉండదు. రైట్. అగ్రికల్చరల్ అయితే అది అంటే సియుఎల్ కాడ మనము కుల్ అనకూడదు, అప్పుడే అది బాగలేదు. సౌండ్ కూడా క్లారిటీ ఉండాలి, అప్పుడు అగ్రికల్చరల్ అనాలా. అట్లా సియుఎల్ అనేది కల్ అవుతుందమ్మా, అది గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటివన్నీ కూడాను. ఓకే రైట్. సో అగ్రికల్చరల్ అంటే వ్యవసాయం అన్నమాట. అగ్రికల్చర్ అంటే వ్యవసాయం. అగ్రి చెయ్యి. రైట్, ఓకే. మళ్ళీ వీడియోలో లేరే, వీడియోలో ఆఫ్ చేయి. సరే ఉండండి. రైట్ అమ్మా, వీడియోలు ఆన్ చేసుకోండి అమ్మా, కూర్చోండి, మాట్లాడండి హలో అని. రైట్, నెక్స్ట్. ఇప్పుడేలేమ్మా, ఇప్పుడేలే. మళ్ళీ వీడియో ఇస్తాలే, ఏం కాదులే, అంత చిన్నవేలే రా, ఏం కాదు. ఆల్ ఓపెన్ అవ్వలేదు కానిమ్మా, చదువమ్మా. AL ఆల్, TER టర్, నేటివ్. ఇక్కడ AL అన్నప్పుడు ఆల్, TER టెర్, NA నా కావచ్చు, నే కావచ్చు. ఫస్ట్ ఇట్లా అనుకోవాలా, నా కావచ్చు, నే కావచ్చు. TIVE ట్యూ. మనకు ఇది తెలుసు, ఇది తెలుసు, ఎందుకంటే స్టార్టింగ్ ఎండింగ్ నేర్చుకున్నాం కాబట్టి. ఇక మధ్యలోటివి TER టెర్, NA నా. ఇప్పుడు చూడు, ఆల్టర్నాటివ్ పలికి చూడాలా. ఆల్టర్నాటివ్. ఆల్టర్నేటివ్ అంటే బాగుంటుందా? బాగుండదు. ఆల్టర్నేటివ్ అంటే బాగుంటది. అది
జ్ఞానం. మనం నేర్చుకునింది ఏమప్ప అంటే ఓహో చదివేటప్పుడు ఇక్కడ ఈ సౌండ్ వస్తే బాగుంటది అంటే ఎన్ఏ అనేది మనం అనుకున్నట్టుగా నా కాదు, ఇది నే అవుతుంది, కూడా వస్తుంది. ఆల్టర్నేటివ్ అవుతుంది, ఆల్టర్నేటివ్ కాదు. ఇలా జ్ఞానం పొందితే మనం ఎట్లాంటి పెద్ద పదాలైనా నేర్చుకోవచ్చు, చదవచ్చు, నువ్వు పలికడానికి కూడా ఈజీగా ఉంటది. ఓకేనా? రైట్. ఆల్టర్నేటివ్ అనాల. ఆల్టర్నేటివ్ అంటే అర్థమేమి? సార్ చెప్పమ్మా. ఇది నా రాసేటప్పుడు నే అనకుండా నా రాసాను సార్. అది ఒకటి 5 సార్లు రాసుకున్నాను. నేను అనేది ఏమంటే నేనేమనేదంటే నువ్వు నా అను ఫస్ట్ అను అన్నప్పుడు తప్పు అనేది తెలుస్తుంది నీకు. అరే ఇది నేను పలికేటప్పుడు ఆల్టర్నేటివ్ అంటే ఎట్లుంటది చెప్పు, అది నోటికి రాదు. మనకు దేవుడిచ్చిన వరం ఏంటంటే మనం పలికేటప్పుడే ఆ స్పష్టత అనేది, ఇంగ్లీష్ అట్లా పుట్టింది, అది అర్థమైందా? మనకు తెలియకపోయినా ఆ ప్రొనౌన్సియేషన్ నోటికి అలా. ఇప్పుడు ఇదింత నువ్వు గెలుసు, ఇది ఒక్కటే మిస్టేక్ అంటున్నావు కదా, ఇది కూడా కవర్ చేస్తుంది, అది నోరు కవర్ చేస్తుంది, నువ్వు కాదు. మా నోటికి ఎట్లా తెలుసు సార్ అంటే నోటికి ఉన్న అదృష్ట భాగ్యమే అది. అర్థమైందా? నాలుకకున్న అదృష్ట భాగ్యం ఏంటి అంటే పలికే విధానం దానికి తెలుసు. సరస్వతి వరకు నువ్వు, అక్కడి నుంచి నేను చూసుకుంటా అంటది నోరు. అర్థం కాలే? అర్థమైందా? అర్థం కాలే? మనం చదువునీకి ప్రయత్నించాలే గాని ఏమ్మా సరస్వతి దేవి అదింతకదే వచ్చి నోట్లో కూర్చుంటదమ్మా. అట్లా ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. రైట్. నెక్స్ట్ ఏఎన్ఎన్ఐ అమ్మా. ఇప్పుడే స్టార్ట్ అయిందండి. ఏం లేదు, ఒక 5 నిమిషాలు అయింది. సరే స్టార్ట్ చేయండి, అడ్డం వద్దు. కానీ 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 వచ్చినారు కదా. రైట్. యానివర్సరీ. యానివర్సరీ ఎట్లా చదివినాము అంటే ఎస్ఏ. ఫస్ట్ మీ మైండ్ సెట్ స్టార్టింగ్ ఎండింగ్ పెట్టుకునే వచ్చేస్తే చాలు. స్టార్టింగ్ ఎండింగ్. యాని వర్, యాన్ ఏఎన్ యాన్, నీ వెర్ సరి. ఇక్కడ స్టార్టింగ్ ఏది ఎండింగ్ ఏది అంటే ఇది స్టార్టింగ్ ఏఎన్. 2 అక్షరాలని 3 అక్షరాలని కలుపుకొని చూసుకోవాలా. ఏఎన్ ఇది విడిగా ఉంది కాబట్టి 2 అక్షరాలు. ఇక్కడ 3 అక్షరాల 2 అక్షరాల అంటే 2 అక్షరాలు. ఏఎన్ యాన్, ఎన్ఐ ని. దీనికి జోడి ఉంది కాబట్టి ఎన్ఐ ని. ఒకవేళ ఇక్కడ జోడి లేదనుకో అప్పుడు అన్ని. అర్థమైందా? అట్లా ఆలోచన చేయాలి మనం. ఓకే. సో యానివర్సరీ. యానివర్సరీ. యానివర్సరీ అంటే సంవత్సరపు వార్షికోత్సవం అంటారు కదా, అది. సంవత్సరానికి ఒకసారి జరుపుకునేటువంటి పెళ్లిది కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, ఇంకోటి కావచ్చు, యానివర్సరీ అంటారు. అదేందా? పెళ్లికోటి యానివర్సరీ కాదు, ఏ దానికైనా యానివర్సరీ. పిల్లోడు పుట్టినాడు, బర్త్డే, అది కూడా ఒక యానివర్సరీ, ఫస్ట్ యానివర్సరీ. సంవత్సరానికి ఒకసారి పరీక్షలు రాస్తాం, యానివర్సరీ. యాన్యువల్ ఎగ్జామ్స్ అంటారు అట్లా. సో యానివర్సరీ స్పెల్లింగ్ ఏమి? ఏఎన్ఐ విఆర్ ఎస్ఏఆర్. యానివర్సరీ. యాని ఏఎన్ యాన్, ని ఎన్ఐ ని, వర్ విఆర్, స ఎస్ఎస్ఆర్, రి ఆర్ఐ ఆర్వై. అట్లా అట్లా ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ చేస్తే కంప్లీట్ గా క్లియర్ గా ఉంటది. సౌండ్లు ఎక్కువైపోయా, కామ్గా కూర్చోరబ్బా, ఏదో ఒకటి ముట్టుకుంటుంటారు, మళ్ళీ అవునంటారు. మాయమ్మే బసమ్మా మ్యూట్ చేసి సౌండ్ మ్యూట్ చేసుకో. ఇప్పుడే వచ్చినావా? రైట్. సరే, ఏ దాని మీద అయినా ఫోకస్ చేసినా కూడా ఒక 4 సార్లు పలకడము, 5 సార్లు పలకడము, 10 సార్లు రాయడము, ఇలా చేస్తూ ఉంటేనే స్పెల్లింగ్స్ అనేది నోటికి వస్తాయమ్మా. చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదు మీరు, ఇంగ్లీష్ మీడియం పిల్లల్లా మనం నేర్చుకోలేదు కాబట్టి ఈరోజు మనం ఈ తిప్పలు వచ్చింది అంతే. ఏఎన్ఎన్ఓయుఎన్సిఈ. ఏఎన్ఎన్ఓయుఎన్సిఈ అనౌన్స్. అనౌన్స్. ఏఎన్ అన్ నౌన్. సిఈలు వస్తే స్ అనాలని, ఏన్ వస్తే యాన్. ఫస్ట్ యాన్ నౌన్. నౌన్ నామవాచకం నౌన్. సో ఇక్కడ అనౌన్స్ అంటే బాగుండదు. అనౌన్స్ అంటే ప్రచారం చేయడం, అనౌన్స్మెంట్ వస్తుంది, మైకులు పట్టుకొని వస్తారు చెప్పుకుంటా, అనౌన్స్ అంటారు.
ప్రచారం ప్రచారం చేయాలి. ఎందుకమ్మా సౌండ్? అన్నౌన్స్, ANNOUNCE, అనౌన్స్. అనౌన్స్ అంటే ప్రచారము చెయ్యు. అనౌన్స్ అంటే ప్రసారము చెయ్యు. ప్రచారం చేయాలి. ANNOUNCE, అనౌన్స్. అట్లా మళ్ళీ చెప్తాలేమ్మా, టెన్షన్ పడద్దండి ఇప్పుడు వచ్చిన వాళ్ళు. ఇక్కడ ఫస్ట్ చూసి చూడంగానే PATE, పేట్, ANN, ఇవి రెండు డివైడ్ చేసుకుంటే ఈ రెండు ఈజీ అయిపోతుంది. TC యాంటిసిపేట్. యాంటిసిపేట్ ముందుగానే ముందుగానే తెలిపి తెలిసి అట్లా. యాంటిసిపేట్, యాంటిసిపేట్, ANTICIPATE, యాంటిసిపేట్. 4 కటింగ్లు. ANN, TIT, CCIC, పేట్, PATE, పేట్. యాంటిసిపేట్ అట్లా. యాంటిసిపేట్ బేల్ అంటారు అట్లా. ముందుగానే తెలియజేసేటువంటి బేల్ అన్నమాట అట్లా. యాంటిసిపేట్ అంటారు. APARTMENT ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ లాస్ట్ మెంట్. ఇది అప్, ఏపీ అప్, ఇది ఆర్ట్. మొత్తం అంతా కలిపితే అపార్ట్మెంట్. అపార్ట్మెంట్ అంటే బిల్డింగ్ లో, ఫ్లాట్స్, అపార్ట్మెంట్. ఓకే. APARTMENT అపార్ట్మెంట్. APARTMENT అపార్ట్మెంట్ అమ్మా. అపార్ట్మెంట్ అంటారు పెద్ద పెద్ద భవనాలు, రూములు అద్దెలకి ఇచ్చేటువంటి భవనాలను అపార్ట్మెంట్స్ అంటారు. మూడో బుక్ కదండి, మూడో రోజు కదా ఇది. మూడో రోజు. చదివినాను. నెక్స్ట్ APPARENTLY. ఇక్కడ TLY ఇట్లా పెద్ద పదాలు ఉన్నప్పుడే కొంచెము పెద్ద పదాలు ఉన్నప్పుడు కొంచెం చూసుకోవాలా. TLY అంటే ట్లీ, ఇది అపారెంట్లీ, అప్పరెంట్లీ పలికేటప్పుడు రెంట్లీ REN రెన్, అప్పరెంట్లీ. ఇక్కడ కూడా మీరు గమనించండి, PPA పాకు పావత్తు, REN రెన్, అంత మన పేర్ల పద్ధతి మధ్యలో ఉంటదమ్మా. అది గుర్తుపెట్టుకోండి మీరు. మొత్తం నీ మీద బర్డన్ పడదు. నువ్వు చేయాల్సిన చిన్న పని ఏంటంటే స్టార్టింగ్ పట్టుకోవడం, ఎండింగ్ పట్టుకోవడం, మధ్యలో పేర్ల పద్ధతిని నువ్వు దూసుకొని వెళ్ళిపోవడమే రైలు. నీకు స్టార్టింగ్ ఎండింగ్ మధ్యలో పేర్ల పద్ధతి. ఇది గనక వచ్చిన వాళ్ళకి నువ్వు ఎట్లా పేర్లన్నా ఈసారి నేను కొంచెం స్లో అవుతుంది అంతే. పెద్ద పదాలు ఉంటేనే కొంచెం స్లో అవుతావు, పోతే పాయ. చిన్న చిన్న పదాలే మెయిన్. అట్లా నీకు 5 అక్షరాలు 6 అక్షరాలు వచ్చేంత వరకు భయమే లేదు. నిజంగా మమ్మల్ని ఫాలోఅప్ చేస్తే 5 అక్షరాలు 6 అక్షరాలు ఉన్న పదాలు అయితే భయమే లేదు. చూడంగానే ఆన్సర్ కొట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏమంటే కొంచెం ఇట్లా పెద్దవి 10 అక్షరాలు 15 అక్షరాలు వస్తే అప్పుడు కొంచెం ఆగండి. నిన్నెవరు పట్టుకున్నారు? అంతే కదా. మిమ్మల్ని తప్పు పట్టుకుని ఎవరికి అవకాశం లేదు. కొంచెం ఆగండి, అక్కడ చూసి చెప్పండి. అది కూడా ప్రాక్టీస్ చేస్తే అవి కూడా ఈజీ అయిపోద్ది, పెద్ద కష్టమేం కాదు. అపరెంట్లీ అంటారు, భవన సముదాయము అంట. అపరెంట్ అంటే స్పష్టంగా అని. అపార్ట్మెంట్ అంటే భవన సముదాయం, భవనాలు. అపియరెన్స్ నెక్స్ట్ APPEARANCE. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆ పే PPE ఉంది, పి అనకూడదు. పే అప్పే అప్పే అరెన్స్ ఇది ఎండింగ్, ఇది అరెన్స్. ఇప్పుడు ఫస్ట్ ఇట్లా ఇది ఫస్ట్ స్టెప్. ఇది ఇప్పుడు ఏమైంది? అప్ప అరెన్స్ అంటే బాగుంటుందా? అప్ప అరెన్స్ అంటే బాగుంటుందా? అప్పుడు కొంచెం ఆలోచన చేసి, లేదు ఇక్కడ ఈ ఉంది కాబట్టి అప్పే అనకుండా అప్పి అని చెప్పాలా.
అపియరెన్స్, అపియరెన్స్ అంటే అగుపడడం, కనిపించడం. అపీరెన్స్, నీ అపీరెన్స్ బాగుందబ్బా, నువ్వు కనిపించింది చాలా బాగుంది, అపియరెన్స్ అంటారు. అపియరెన్స్ అంటే కొంచెం మనము దీంట్లో కొంచెం సడుగులు ఉంటాయి, అవి గనక మనం కీలు తిప్పుకుంటూ పోతా ఉంటే ఎట్లాంటిదైనా అడ్జస్ట్మెంట్ అయిపోతూ ఉంటాయి. అపియరెన్స్ స్పెల్లింగ్ ఏమి అంటే అపియరెన్స్, APPEARENCE, అపియరెన్స్, అరెన్స్. అది ఒక్క నిమిషం అట్లే ఉండండి. అపియరెన్స్ అట్లా, APPEARANCE, అపియరెన్స్. అప్లికేషన్, అప్లికేషన్, APPLI, అప్లి, ఏ అంటే ఏ అంటే PPLI, ప్లీ, CA కే, రెండు వస్తాయి, కా వస్తుంది, కే వస్తుంది. ఎప్పటికీ గుర్తు పెట్టుకోండి అమ్మా. ఇంకోటి లాజిక్ ఇక్కడ, ఇట్లా పెద్ద పదాల్లో వినండమ్మా, వినండమ్మా. పెద్ద పదాల్లో ఈ లాస్ట్ చివరన ఉండేటువంటి కటింగ్ లో సిఏలు గాని వస్తే గనక మీరు కేనా కానా అనేది కొంచెం ఆలోచన చేయాల. ఇక్కడ అప్పులు కషన్ అంటే బాగుంటుందా? బాగుండదు. అప్పుడేమనాలి? ఇమ్మీడియట్లీ అప్లికేషన్, కే, అప్లికేషన్, అప్లికేషన్ ఫార్మ్స్ అంటారు, అప్లికేషన్స్. సో అట్లా అప్లికేషన్, అప్లికేషన్, APPLI, అప్లికేషన్, CATION, అప్లికేషన్. అట్లా ఇది ఒక్కటే మెయిన్. ఎక్కడ ఇది బ్రేక్ ఎక్కడ వస్తుంది అంటే ఈ మధ్యలలో CA, BA, KA ఇలాంటివి వచ్చినప్పుడు కే, సే, టే ఇట్లా అనుకోవాలా. అర్థమైందా? అది వస్తా అలవాటు అవుతుందమ్మా, అదేం కాదు. నెక్స్ట్ చదువుతుంటే అర్థమైంది సార్. అయ్యే వస్తుంది, అదేం కాదు. ఇప్పుడు చూడు, చూస్తుండగానే అపాయింట్మెంట్, 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 ANT అంటూ MENT మెంట్, అపాయింట్మెంట్, అపాయింట్మెంట్, అపాయింట్మెంట్ అయిపోయి మొత్తం కలిపితే అపాయింట్మెంట్, అపాయింట్మెంట్. అపాయింట్మెంట్ అంటే ఏమి? నియామకం. పలానా టైంకి వస్తాం, పలానా టైంకి మిమ్మల్ని కలుస్తా, అపాయింట్మెంట్ ఇవ్వడం, అది అపాయింట్మెంట్ అంటారు. ఓకే, అది ఓకే, రైట్. ఇవి 15 పదాలు నేను ఇప్పుడు చెప్పినానమ్మా. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ నోట్స్ తీసుకోండి, నేను అడిగినట్టుగా సొంతంగా రాయండి, డిక్టేషన్ టైప్. డిక్టేషన్ నోట్స్ తీసుకో, అదొకటి కొత్తది పెట్టేసి రాము స్పోక్ ఇంగ్లీష్ అని నేనేం చెప్పినా దాంట్లో రాసి అంతే. ఇవన్నీ రాయండి దాంట్లో. పెట్టుకో సాధ్యమైనంత వరకు ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఈ 5 పదాలకి రాయండి అమ్మా. అడ్వెంచర్, అపార్ట్మెంట్, అగైనెస్ట్, అగ్రెసివ్, అగ్రిమెంట్.
కొంచెం సరే స్లోగా స్పెల్లింగ్ రాస్తాను తర్వాత చెప్పండి రాసుకున్న తర్వాత. స్పెల్లింగ్ రాసేసి ఇప్పుడు 5కి స్పెల్లింగ్ అయిపోకూడదాం. ఓకే సార్. సొంతంగా రాయి. కటింగ్ అవును. సిస్టము మైండ్ లో పదాన్ని పలుకుతూ చేయండి, అప్పుడే ఇంగ్లీష్ వచ్చేది. ఇక్కడ చూసి కరెక్ట్ గా రాస్తానంటే ఇది తెలుగు కాదు, ఇంగ్లీష్ పదాలు ఇవి. ఇది ఆహా, తీసేసి next ఇట్లే రాస్తానంటే next. రాంగ్ వస్తాయి అన్ని. ఓకే సార్. 5 పదాలకి రాసేయండి ఇంగ్లీష్ లో. మెంట్. ఎస్. అడ్వెంచర్ ఎవరన్నా చెప్పేవాళ్ళు? అడ్వెంచర్. ఇది ఫస్ట్ ఏం చేయాలంటే నీ మైండ్ తో ఆలోచన చేయాలి. వినమ్మా, ఫస్ట్ నీ మైండ్ తో ఆలోచన చేయాల. అడ్వెంచర్, అడ్వెంచర్, అడ్ ఏడి అడ్, వెన్ విఎన్ వెన్, చర్ యుఆర్ఈ, అడ్వెంచర్. నెక్స్ట్ అపార్ట్మెంట్, మైండ్ తో మళ్ళీ ఆలోచన చేయాల. అపార్ట్మెంట్, APART, అపార్ట్ మెంట్, MENT మెంట్, అపార్ట్మెంట్. అపార్ట్మెంట్. నెక్స్ట్ అగైనెస్ట్. డబల్ జీ రాకూడదు, సింగల్ ఏ. అగే, అగ్ ఏ, అగే ఏ, అగ్ ఏ. నెక్స్ట్ అగైన్స్ట్, AGAINST, అగైన్స్ట్, 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 అగైన్స్ట్ అనాల. ఒరిజినల్ గా అయితే దీని పలుకు అగైన్స్ట్, అగైన్స్ట్ ఇట్లా పలుకుతాం. అగైన్స్ట్, అగైన్స్ట్. అగ్రెసివ్, ఇక్కడ అగ్రెసివ్, అగ్రెసివ్ అన్నప్పుడు డబల్ జీ వస్తుంది. AGG, అగ్రే, అగ్రే, RE, సివ్, సివ్, SSIVE, SSIVE, అగ్రెసివ్, అగ్రెసివ్, AGGRESSIVE. నెక్స్ట్ అగ్రిమెంట్, అగ్రిమెంట్, AGREE, అగ్రిమెంట్. ఈ చివరి ఇప్పుడు మీకు ఈ చివరివి స్టార్టింగ్ వి చూడండి. ఇప్పుడు మీకు ఎంత హెల్ప్ అవుతాయి అంటే అంత హెల్ప్ అవుతాయి. స్పెల్లింగ్స్ రాసేటప్పుడు చాలా హెల్ప్ అవుతాయి అమ్మా అవి. ఈ మధ్యలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది సార్. అందుకే పేర్ల పద్ధతిని ఉపయోగించుకుంటూ ఉండాలా, చూసుకోవాలా. అవి ఆటోమేటిక్ ఒక్కొక్క పేరుని మనం రాయంగా ఆటోమేటిక్ వచ్చేస్తాయి. రైట్ పేర్ల పద్ధతి అంటే మీరు అనేది పేర్ల పద్ధతి అంటే అమ్మా అర్థం కాల. పేర్ల పద్ధతి అన్నారు, పేర్ల పద్ధతి అంటే ఇక్కడ చూడు, ఏడి అడ్డు ఇంగ్లీష్ పద్ధతి, TURE చెర్రు ఇంగ్లీష్ పద్ధతి, మధ్యలో వెంకటేష్ కాడ వెన్ అని నేర్చుకుని ఉంటాం కదా. ఓహో అట్టానా, అదే పేర్లు. అర్థమైందా? నాకు మామూలుగా వచ్చు కానీ ఇట్లా పేర్లు అనే మాట తెలియదు. ఇప్పుడు క్లారిటీ తీసుకో. స్టార్టింగ్ ఎండింగ్ మాత్రమే ఇంగ్లీష్ పద్ధతి. అర్థమైంది. ఈ పెద్ద పెద్ద పదాలలో మధ్యలో వచ్చేవన్నీ పేర్ల సూత్రకంగా వెళ్తుంటాయి. ఏదైనా తీసుకో, ఏదైనా తీసుకో. స్టార్టింగ్ మెంటు ఎండింగ్
పార్ట్, ఇది మన తెలుగే. ఇది అర్థమైంది ఇప్పుడు. అగెయిన్స్ట్ ఇప్పుడు చూడు, GAIN గెయిన్, అగెయిన్స్ట్ అట్లా. ఎయిన్ అట్లా. అగ్రెసివ్ చూడు, ఇక్కడ అగ్ అనేది స్టార్టింగ్, రే అనేది మన తెలుగు, SSIVE సివ్ ఇంగ్లీషు అట్లా. మళ్ళీ అగ్రిమెంట్ లో ఏజీ స్టార్టింగ్, రీ మన తెలుగు, MENT అట్లా. మన తెలుగు ఎప్పుడు మధ్యలోనే ఉంటది. అర్థమేనా? అదే మామూలుగా స్పెల్లింగ్ తెలుసు కానీ ఇంటి తెలియదు, ఈ లాజిక్ తెలియదు. మామూలుగా నోటికి ఇదే పవర్ఫుల్ లాజిక్ అమ్మా. స్పెల్లింగ్స్ రాని వాళ్ళకి ఇది ఫస్ట్ లాజిక్. నేను ఇచ్చిన బుక్ లో మీకు ఇది ఇది హెల్ప్ అవుతుంది. ఈ మధ్యలో ఆల్రెడీ పేపర్లు చాలా హెల్ప్ అవుతుంది సార్. చాలా హెల్ప్ అవుతుంది అమ్మా. దాని మీద కూర్చోవాలి అంతే. ఆ పేపర్ లో ఒకటి నేర్చేసుకుంటే ఈ స్టార్టింగ్ ఎండింగ్ వచ్చేసింది అనుకో, ఇక మధ్యలోది నీకు ఈజీగా పేర్ల రూపకంగా ఉంటది. మోస్ట్లీ 90% ఉంటది, 95% ఉంటది. ఎక్కడి నుంచి ఉంటుంది పేర్లది? అక్కడ అని ఇక్కడ అని ఉండదు మేడం. స్టార్టింగ్ ఎండింగ్ ఇడగొట్టుకో, మధ్యలో ఉండిందంతా పేర్లే. మీరు బుక్ లో, మీకు ఇచ్చిన బుక్ లో స్టార్టింగ్ ఎండింగ్ పద్ధతులన్నీ ఉన్నాయి కదా. స్టార్టింగ్ ఎట్లా కలపాలా, 2-3 అక్షరాలను ఎట్లా కలపాలా, ఇటు పక్క మళ్ళీ లాస్ట్ కి MENTలు, SSIVEలు అవన్నీ నేర్చుకొని ఇడాలా. ఈ 2 నేర్చుకొని పెట్టుకుంటే ఇది ఈజీ, ఎప్పటికైనా ఈజీనే. అది సరే, పోతా అవన్నీ తెలుగు హెల్ప్ అవుతుంటది, తెలుగు హెల్ప్ అవుతుంటది నీకు అంతే. అది రైట్. నెక్స్ట్ అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్ యానివర్సరీ అనౌన్స్ యాంటిసిపేట్ ఇట్లా. ఫస్ట్ ఇవి రాయడండి చూద్దాం. అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్ యానివర్సరీ అనౌన్స్ యాంటిసిపేట్. ఉదయము 15 పదాలమ్మా, పలికియడము, డిక్టేషన్స్ పెట్టడము సరిపోతుంది. మళ్ళా సాయంకాలం పూట కూడా ఒక 15 పదాలు చేద్దాం. అక్కడ ఇంకా క్లియరిటీ వస్తారు మీరు. ఇంకా అర్థమైపోయి నాకు, ఇంకా క్లియర్ గా మళ్ళీ మీ ప్రాబ్లం అర్థమైపోయి. అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్ యానివర్సరీ అనౌన్స్ యాంటిసిపేట్. తర్వాత మీరు కూడా ఊకో ఉండకుండా ఏమ్మా, మీ దగ్గర పేపర్లు ఉన్నా, ఇంగ్లీష్ బుక్కులు ఉన్నా చదువుతా ఉండాల. ఇంట్లో ఏదో ఒకటి ఇంగ్లీషు, ఏది లేకపోతే మన మెటీరియల్లో స్టోరీలు ఇచ్చినాను కదా, అట్లా స్టోరీలు చదువుతా ఉండాల. స్టోరీ చదువుతా సార్. ఈ టైం లేదు, టైం లేదు. 50 రోజులు ఇవన్నీ కంప్లీట్ చేసి మీకు ఒక దారికి తీసుకుని వచ్చిన తర్వాత స్టోరీలు చదివిస్తా. అగ్రికల్చరల్ రాత్రి చదివాను, అది కొంచెం అర్థమైంది నాకు. లేదు వస్తుంది, ఆటికి పోదు. అగ్రికల్చరల్ స్పెల్లింగ్ చూడమ్మా. అగ్ ఏజీ అగ్, రీకల్చరల్ అగ్రికల్చరల్. ఇక్కడ ఎలా రాయాలి సార్ అంటే, ఫస్ట్ ఇది ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, నోటితో పలుక్కుంటూ రాస్తే క్లారిటీ వస్తుంది. అగ్ ఏజీ,
రీ ఆర్ఐ, కల్ సియుఎల్, సియుఎల్, చరల్ టియుఆర్ఏఎల్, చరల్. చర్ర అంటే టియుఆర్ఈ అని నేర్చుకుంటారు మీరు, అది హెల్ప్ అవుతుంది ఇక్కడ. అవునండి. అది చర్ర అనేది ఇక్కడ హెల్ప్ అవుతుంది. అది చరల్ అగ్రికల్చరల్, AGRICUL TURAL, అగ్రికల్చరల్, అగ్రికల్చరల్. ఆల్టర్నేటివ్ ఇక్కడ మైండ్ లో పలుకోవాలా. ఆల్, AL ఆల్, టర్ TR టర్, నే NA నే, ట్యూ TIVE ఆల్టర్నేటివ్. ఆల్టర్నేటివ్ AL అల్, TR టర్, NA నా, నే TIVE ట్యూ ఆల్టర్నేటివ్. ఇందులో స్టార్టింగ్ ఏది ఆల్, ట్యూ అనేది ఇది మధ్యలో చూడు టర్రు నే, ఆల్టర్నేటివ్. ఇక్కడ నే ఉంది కదా అని ఎన్ని రాయకూడదు, తెలుగు పద్ధతి అయినా కూడా NA రాయాలి. ఆల్టర్నేటివ్ అంటే NATIVE రాయాలి. అప్పుడు ఇక్కడ చిన్న పదం కూడా నీకు యాడ్ అవుతుంది. NATE నేటివ్, సొంత స్థలము. అట్లా కూడా నేర్చుకోవాలి, మనం. యూనివర్సరీ. నెక్స్ట్ ఫస్ట్ యూనివర్సరీ. సారీ, యానివర్సరీ. యా అంటే NNI వస్తుంది. వర్ VR వర్, SARY సరీ. ఇది ఫస్ట్ అట్లా. యానివర్సరీ ANNI VER SARY యానివర్సరీ, వార్షికోత్సవం. ఫోటో ఎందుకు తిరగేసి వస్తుంది ఇక్కడ? యానివర్సరీ. శశిరేఖ ఉల్టా పెట్టుకో కెమెరా, ఇట్లా కొంచెం తిప్పు, దాన్ని ఫ్లిప్ చేయి. తలకిందులుగా ఉంది అది, ఇప్పుడు కరెక్ట్, రైట్. యానివర్సరీ ANI అని అంటారు కదా. అదే యానివర్సరీ, యాక్చువల్ గా యానివర్సరీ, అట్టా పెట్టాలి. యానివర్సరీ రాస్తే వస్తుంది. మామూలుగా అయితే NI ఉంటుంది. అదే, అందుకనే ఇక్కడ తెలుగు చూడకూడదు. తెలుగుతో సంబంధాలే పెట్టుకోకూడదు. నాకు అసలు తెలుగు చూస్తే అసలు రావట్లే. లేదు, నాకు ఇంగ్లీష్ లో వచ్చేస్తుంది. అస్సలు రాదు కాదు, ప్రపంచంలో ఎవరికి రాదు తెలుగు చూస్తే. వాళ్ళ లాంగ్వేజ్ మన ఊకనే పలకనీకి ఏమి అనేది అంతే. అది పలకనీకి ఏమి అని మైండ్ లో మాత్రం మీరు ఎంతున్నా కూడా పలికే విధానం బట్టే పరిగెత్తాల. యానివర్సరీ ANNI VER SARY అట్లా. నాకు ఇంగ్లీష్ చూస్తే తెలుగులో చూస్తే ఏమిటి నీ ఉంది ఏమిటా అసలు అని ఆలోచించాను. తెలుగు చూస్తే మొత్తం రాంగే అమ్మా, ఏం మాట్లాడేది. నాకు అర్థమైంది ఏమిటి అసలు ఇలా ఉంది ఏమిటా అని నేను ఆలోచించాను. ఇంగ్లీష్ అయితే కరెక్ట్ లేదు రాదు, అందుకని తెలుగు చూడండి అసలు. అదే, తెలుగు చూడకూడదు. తెలుగు ఎంతున్నా కూడా ఆడే అట్లా. ఊరికి మనం మైండ్ లో పెట్టుకోవడానికి ఏమి అనేది అంతే. నేను పలికేటప్పుడు ఏమి అనేది మీకు కావాలంతే. అనౌన్స్, ఇది కూడా అంతే. అనౌన్స్ నా వద్దు పెట్టుకోవాలి ఇక్కడ. ANNOUNCE అనౌన్స్. అనౌన్స్ అంటే ప్రచారం, ఊరు నిండా పోయి ప్రచారం చేసి రావడం. యాంటిసిపేట్ ANNTICIPATE ఇది ఈజీ. ఇది యాంటిసిపేట్ యాంటిసిపేట్ ఇది ఈజీ. ఇది తొందరగా వచ్చేవి ఇవి. యాంటిసిపేట్. ఓకేనా? ఓకే సార్.
సో ఇట్లా 10 పదాలు అయినాయమ్మా. ఇంకొక 5 పదాలు చూసేద్దాం. అపార్ట్మెంట్, ఇక్కడ కూడా అపార్ట్మెంట్ 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 అని చాలే. ఏ పీనే సింగిల్ పీ వస్తుంది. అపార్ట్మెంట్. అపరెంట్లీ అపరెంట్లీ అప్పరెంట్లీ అపరెంట్లీ అప్పరెంట్లీ అపియరెన్స్ 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 అప్లికేషన్ 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 అపాయింట్మెంట్ చివరిది అపాయింట్మెంట్. అపార్ట్మెంట్ ఇదంతా నోట్తో పలుకుతూనే మీరు రాయాలి, అప్పుడే మీకు డిక్టేషన్స్ వచ్చేవి. తెలుగు చూసి రాయకూడదు, తెలుగు మోసం. రాయండి. అపార్ట్మెంట్ ఏపీనే అపార్ట్మెంట్ లో ఏపీనే సింగిల్ పీ. లేదు లేదు సింపుల్ గా పలుకుతాం కదా. లేదు లేదు అపార్ట్మెంట్ అనాలి. అపార్ట్మెంట్ అంతే, అపార్ట్మెంట్ అనకూడదు. ఏపీఏ ఆర్టీ ఎంఈఎన్టీ ఏపీఏ ఆర్టీ ఎంఈఎన్టీ అంతే. అపార్ట్మెంట్ అంతే. అపార్ట్మెంట్ అపరెంట్లీ అపరెంట్లీ ఏపీఏఆర్ఈఎన్టీఎల్వై అపరెంట్లీ అపరెంట్లీ apparently అపియరెన్స్ అపియరెన్స్ ఈఏ అక్కడ ఈఏ అపియరెన్స్. ఇక్కడ రెన్స్ రెన్స్ ఆర్ఈఏఎన్సిఈ అపియరెన్స్. ఏపీపీఈఏఆర్ఏఎన్సిఈ అపియరెన్స్. అప్లికేషన్ ఏపీఎల్ఐసిఏటిఐఓఎన్ అప్లికేషన్ ఏపీఎల్ఐసిఏటిఐఓఎన్ అమ్మా అప్లికేషన్. అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఏపీఓఐఎన్టిఎంఈఎన్టి అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఏపీఓఐఎన్టిఎంఈఎన్టి అపాయింట్మెంట్. మీరు ఇక్కడ ఉండే వాళ్ళకి చెప్తున్నా, మళ్ళీ ఇదే వీడియో మళ్ళీ మీకు వెబ్సైట్ లో పెడతా, మీరు దాన్ని 10 సార్లు చూడండి. ఇక్కడ అర్థం కాకపోని ఇక్కడ ఒక పైసా అర్థమైన చింత లేదు. వీడియోని పదే 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 చూసి ఆ స్పెల్లింగ్స్ చెప్పడము, ఇంకా అది ఏమంటే ఇంకా బట్టలు ఉతికినట్టు ఉతకండి, సామాన్లు కడిగినట్టు కడగండి ఈ పదాలని, ఆటోమేటిక్ మీకు రిజల్ట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చెప్పేది అందరం ఒకసారి మాట్లాడుతున్నాము, ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్. ఏం కాదు, వీడియో 10 సార్లు చూడండి, తప్పు లేదంటున్నారు కదా, మీ చేతిలోనే ఉంటది కదా. మీరు ఇబ్బంది మీకు బుక్ ఉంది, పేపర్ ఉంది, తర్వాత మెటీరియల్ ఉంది, వీడియో ఉంది, లాస్ట్ కి నేను ఒకటి ఉన్నాను. ఇన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఉపయోగించుకోండి అమ్మా. సరే, నా ప్లానింగ్ ఇప్పుడు బాగా క్లియర్ గా వినండి అమ్మా. నా బాగా సూటబుల్ ప్లానింగ్ ఏంటంటే మార్నింగ్ 15 పదాలు చదివించడము, దాన్ని డిక్టేషన్ పెట్టడం అప్పటిదప్పుడే. తప్పప్పులు మీరు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఆ వీడియో చూస్తారు, కొంచెం ఏదో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. 15 పదాలు 10 పదాలైనా మీకు అర్థమవుతాయని కోరుకుంటున్నా. అలాగే సాయంకాలం కూడా మళ్ళీ ఇదాగే వచ్చేస్తే ఒక అరగంటలో ఇంకొక 15 పదాలు రాయించడము, దాన్ని స్పెల్లింగ్స్ ఎట్లా ఏం కదా అనేది ఫస్ట్ వివరణ, తర్వాత డిక్టేషన్, వివరణ డిక్టేషన్,
అడగడం. ఇలా చేయడం వల్ల మీకు ఉదయం ఒక 15 పదాలు అవుతాయి, సాయంకాలానికి ఒక 15 పదాలు అవుతాయి. ఇలా 100 days పూర్తి చేసుకుంటే మనము సక్రమంగా సుమారుగా ఒక 3000 పదాలు నేర్చుకున్న వారు అవుతారు. అంతకంటే ప్రపంచంలో పదాలు లేవు, అంతకంటే రావు కూడా. ఎందుకు మీరు ఇంకా బాధపడతారు? ఓకేనా? ఒక 50 రోజులు ఇలా నేర్చేసుకొని తర్వాత కావాలంటే రీడింగ్ పద్ధతులు నేను పెడతాను, ఫొటోస్ పెడతాను. ఆ ఫొటోస్ మీద మీరు చదువుతూ వెళ్ళి ఆ విధంగా ఉదయం ఒకటి స్టోరీ చదవాలా, సాయంకాలం పూట ఏదైనా ఒక విశ్లేషణ, ఒక తాజ్మహల్ గురించి చెప్పడం, చార్మినార్ గురించి చెప్పడం, రిపబ్లిక్ డే గురించి చెప్పడం, ఇలాంటివన్నీ 50 రోజులు సాయంకాలం పూట, 50 రోజులు పగలపూట ఇలా గనక చేస్తే గనక మీరు సాధ్యమైనంత వరకు గెలిచిన వారు అవుతారు. ఏమ్మా, ఇది నా ప్యూర్ ప్లాన్. అందుకే చెప్పాను కదా, ఫస్ట్ లో నాకు ఇలాంటివన్నీ సెటప్ కాలేకుండే, ఇప్పుడు మీ బ్యాచ్ లో వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని తీసుకుని పోయే విధానంలో నాకు అర్థమైంది ఏంటంటే ఇది క్లియర్ గా అర్థమైపోయింది. ఇలా పోతేనే మీరు గెలవగలుగుతారు అమ్మా. అది రైట్. ఓకే, సరే. ఈరోజు నాది కేవలం అరగంట మాత్రమే వచ్చేటువంటి జూమ్ యాప్. ఇది అరగంట మాత్రమే. నాది చెడిపోయింది, నాకేదో ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ వాళ్ళకి కంప్లైంట్ చేయాలా? సరే, అది ఉండని. ఇప్పుడు కట్ అయిపోద్ది, ఇది అరగంటలో కట్ అయిపోద్ది అనమాట. చెప్తాలి చెత్తక్క. నాకు పీడిఎఫ్ పంపించండి సార్. ఇవి పంపించిన ఆల్రెడీ మీకు. ఇవి లేవు కదా నీ దగ్గర? అదే స్టార్టింగ్ ఎండింగ్ ఇవి పంపించిన. ఆ బుక్ ఉంది నీ దగ్గర. రైట్, ఇప్పుడు పంపిస్తాలే అమ్మా. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత. మాది పంపించారా? మీది అయిపోయిందమ్మా. మీది లక్ష్మి గారిది అయిపోయింది, పంపించేసాం. అయితే రేపు వస్తుందా? రేపు రావచ్చు, రేపు ఈవినింగ్ కన్నా మర్నాడు కన్నా వచ్చేస్తాయి, ఏం కాదు. వస్తే మోస్ట్లీ వచ్చేస్తాయి అంతే, రేపే వచ్చేస్తాయి. ఇంకా మొత్తం ప్యాకప్ పంపించేసిన. ఓకేనా? రైట్ అమ్మా. ఇప్పుడు వాళ్ళ బ్యాచ్ చూసుకోవాలా నేను అమ్మా? మరి ఇప్పుడు క్లాస్ ఉంది. జ్యోతక్క, మీరు సాయంకాలం మాట్లాడదాం, ఇస్తాలే నేను. రైట్, ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను ఆ బ్యాచ్కి వెళ్తాను. ఓకే, ఇది కట్ చేస్తున్నాను. నేను నువ్వు కూర్చుందాము, ఒక 10 నిమిషాలు కూర్చొని అన్ని వచ్చినాయి లేదా అని అడిగి ఇచ్చేస్తా సాయంకాలం. ఓకేనా? రైట్, సాయంకాలం బ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రీ అయింటా ఇచ్చేస్తా మొత్తం. ఓకేనా? రైట్, సాయంకాలం వచ్చేసి మేము ఇప్పుడు యాప్ లోకి రావాలా సార్? యాడ రావద్దు అంతే మరి. ఇదే అదే. ఓకేనా? వాళ్ళకి లింక్ ఇస్తా, ఇప్పుడు వచ్చేసి అక్కడికి. రైట్, బాయ్. సో ఫస్ట్ చూడనమ్మా, చూసి చెప్పండి ఏంది ఇది. బ్యాక్ బోన్. ఇక్కడ పిల్లలు BACK బ్యాక్ బోన్, BONE. మళ్ళా B1 కాదు, ONE 1 కదా సార్, B1 అనకూడదు. ఇది ఇంత ఒకటి. ఇది బ్యాక్ బోన్. బ్యాక్ బోన్ అంటే వెన్నుపూస, వెన్నెముక రెండు ఒకటే అనుకుంటా. ఓకే, రైట్. బ్యాక్ బోన్. ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? BACK BONE బ్యాక్ బోన్. నెక్స్ట్ బ్యాక్టీరియా. యాక్చువల్లీ బ్యాక్టీరియా. ఇది BAC బ్యాక్ బ్యాక్టీరియా. ఇది RIA రియా లాస్ట్ అనుకో. ఇది బ్యాక్టీరియా. పిల్లలు ఉన్నోళ్ళు బంద్ చేయండి అమ్మా, పిల్లలు ఉన్నోళ్ళు ఒకటే బంద్ చేసుకోండి. రైట్, బ్యాక్టీరియా అంటే సూక్ష్మజీవులు. ప్రతి చోట ఉంటాయి, ఇవి కంపల్సరీ ఉంటాయి. మనిషిలోనే ఉంటాయి బ్యాక్టీరియాస్. మనిషిలోనే బ్యాక్టీరియాస్ కొన్ని కోట్ల బ్యాక్టీరియాస్ ఉంటాయమ్మా కామన్ గా. బ్యాక్టీరియాస్ BACTERIA బ్యాక్టీరియా అంటారు, సూక్ష్మజీవులు అంటారు. బ్యాక్టీరియా BACTERIA అట్లా అర్థం చేసుకోవాలి. ఇది చూడు, BALD HEAD బాల్డ్ హెడ్. బాల్డ్ హెడ్ అంటే
బాల్డ్ హెడ్ అంటే ఏమ్మా? బట్టతల. బట్టతల. అదృష్టం అదృష్టం ఆడోళ్ళకి రాదు. బాల్డ్ హెడ్ ఎంత అదృష్టం చూసారా? బాల్డ్ హెడ్. బాల్డ్ హెడ్ అంటే బట్టతల. ఇక్కడ బోల్డ్ హెడ్ అనుకుంటారు చాలా మంది, బోల్డ్ అంటుంటారు, బోల్డ్ హెడ్ అంటుంటారు. మామూలుగా బాల్డ్ అనాల. బాల్డ్, BALD, బాల్డ్, బాల్డ్ హెడ్, బాల్డ్ హెడ్. చాలా మంది బోల్డ్ హెడ్ అంటారు, బాల్డ్ హెడ్, బాల్డ్ హెడ్. BANDAGE, బ్యాండేజ్, బ్యాన్, BAN, బ్యాన్, డేజ్, DAGE, బ్యాండేజ్. కట్టు, కట్టు. బ్యాండేజ్ అంటే కట్టు. బ్యాండేజ్ అంటే కట్టు. బ్యాండేజ్ ఏదైనా దెబ్బ గిబ్బ కదా, ఏదైనా దెబ్బ గిబ్బ పడితేనో, కాళ్ళు చేతులు ఏమన్నా ఇదైతేనో బ్యాండేజ్ కట్టుకుంటారు అనమాట. BANDAGE, డేజ్. ఇక్కడ DAGE డేజ్ అనాల. ఎండింగ్ ఇది బ్యాన్, ఇది బ్యాన్. సో బ్యాండేజ్, బ్యాండేజ్ కట్టు అని అర్థం. బ్యాండేజ్. నెక్స్ట్ BEAUTIFUL, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, అందమైన, అందమైన, బ్యూటిఫుల్. BEAU బ్యూ, చూడమ్మా ఇది BEAU బ్యూ, బ్యూ, BUTIT, ఫుల్, FUL, ఫుల్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, అందమైన, అందమైన, బ్యూటిఫుల్. BEAUTIFUL, బ్యూటిఫుల్ అని అట్లా. నెక్స్ట్ బెగ్గర్, బెగ్గర్, GGAR, బెగ్గర్. బెగ్, బెగ్ అంటే అడుక్కోవడం. ఎవరైతే అడుక్కుంటాడో వాడు బెగ్గర్. BE ఇడ గాకు గావత్ వస్తుంది. బెగ్గర్, BE బే అవుతుంది. GG గాకు గావత్తు అర్రు, అర్రు. బెగ్గర్, బెగ్గర్ అట్లా. బెగ్గర్, బెగ్గర్. బెగ్గర్ అంటే అడుక్కునేవాడు. అది BEGGAR, బెగ్గర్. నెక్స్ట్ BEHAVE, బిహేవ్, 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 ప్రవర్తించు అని. HAVE హేవ్, హేవ్ ఎండింగ్ పదం అనుకోవచ్చు ఇది. BEB, బిహేవ్, బిహేవ్ అంటే ప్రవర్తన, ప్రవర్తించు, ఆ విధంగా చెప్పుకోవాలి. బిహేవ్. అలాగే బయోగ్రఫీ. ఇక్కడ BIO బయో, బయో అనాలి. బయో, బయో, గ్రఫీ, 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 బయోగ్రఫీ, గ్రఫీ. PHY ఫీ అనేది ఇక్కడ లాస్ట్ ఎండింగ్ మనకి. GRA గ్రా మనకు తెలుసు, తెలుగు పద్ధతి ప్రకారంగా GRA గ్రా. ఇది బయో, బయోగ్రఫీ. బయోగ్రఫీ అంటే చరిత్ర, జీవన చరిత్ర, జీవిత చరిత్ర. బయోగ్రఫీ జీవిత, జీవిత చరిత్ర అనొచ్చు, జీవన చరిత్ర అనొచ్చు. అది బయోగ్రఫీ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మహానటి సావిత్రిది బయోగ్రఫీ అంటారు. అట్లా జీవిత చరిత్ర. అది గొప్పోళ్ళకి పెడతారు జీవిత చరిత్ర. మనది మనం చూసుకోవాలంటే బయోగ్రఫీ అంటే ఒక డైరీ మెయింటైన్ చేస్తే మన బయోగ్రఫీ పడి ఉంటుంది. అట్లా అది సెల్ఫ్. అలాగే BIOLOGY, బయాలజీ, బయాలజీ, బయాలజీ. బయాలజీ అంటే జీవశాస్త్రం. ఆకులు, చెట్లు, మొక్కలు, ఇవన్నీ జీవశాస్త్రము అంటారు. జీవము కలిగినటువంటి వాటి మీద ప్రయోగాలు చేసి వాటి గురించి పూర్తిగా తెలుసుకునేటువంటి శాస్త్రమును బయోలజీ అని అంటారు. బయోలజీ, బయోలజీ, బయోలజీ. డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది ఈరోజు చిన్నగా. బయాలజీ అంటే జీవశాస్త్రము అని అర్థం. బయాలజీ, BIOLOGY, బయాలజీ. నెక్స్ట్ BLUNDER, BLUNDER, బ్లండర్. బ్లుండర్ కాదు, మళ్ళా BLU ఉంది కదా సార్ అని బ్లూ అనకూడదు. బ్లండర్, బ్లండర్, బ్లండర్. బ్లండర్ అంటే తప్పు అని అర్థం. తప్పు, బ్లండర్.
ఇట్స్ ఎ బ్లండర్ బ్లండర్. అంటే ఇట్స్ ఎ మిస్టేక్ అని కూడా అంటారు, బ్లండర్ అని కూడా అంటారు. ఓకే, బ్లండర్, BLUNDER, బ్లండర్, BLUNDER, బ్లండర్. BRIDEGROOM, బ్రైడ్ గ్రూమ్. బ్రైడ్ గ్రూమ్, ROOM, రూము, గ్రూము, జీ కలిపితే దానికి గ్రూము. ఇది బ్రైడ్. బ్రైడ్ బ్రైడ్ అంటే ఏమి, బ్రైడ్ గ్రూమ్ అంటే ఏమ్మా? బ్రైడ్ గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు అండి. బ్రైడ్ అంటే పెళ్లి కూతురు. పెళ్లి కూతురు. పెళ్లి ఆహా, కూతురు. కొడుకు బ్రైడ్ అంటే పెళ్లి కూతురు. కూతురు. బ్రైడ్ గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు. పెళ్లి పెళ్లి కొడుకు. బ్రైడ్ గ్రూమ్ అంటే పెద్ద పదం అనుకోవాలి, మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి, పెద్ద పదం. బ్రైడ్ గ్రూమ్ అన్నప్పుడు మగవారు అనుకో, బ్రైడ్ దాంట్లో చిన్నది, అట్లా బ్రైడ్ గ్రూమ్ అట్లా కూడా గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, బ్రైడ్ అంటే చిన్న పదం, స్త్రీ, పెళ్లి కూతురు. బ్రైడ్ గ్రూమ్ అట్లా. ఓకే, పెళ్లి కొడుకు, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి అంతే. బ్రైడ్ గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు, బ్రైడ్ అంటే పెళ్లి కూతురు, అట్లా. బ్రైడ్, BUCKET ఏమైతుందమ్మా? బకెట్. ప్రతిరోజు చూస్తూ ఉంటాం మనం, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం బకెట్ ఎంతో ఉపయోగకరమైన వస్తువు అది. బకెట్ లేనిదే ఇల్లు లేదు. హౌస్ వైఫ్ బకెట్, అట్లా బకెట్. తర్వాత BURDEN, బర్డన్. బర్డన్ అంటే ఏమి? నొప్పి, బరువు, బర్డన్, శిరోభారము, భారము, బరువు, ఇట్లా బర్డన్ అంటారు. బర్డన్ గా మారింది అంటాం, బరువుగా మారిపోయింది నాకు అని, అట్లా. ఎవరైనా అతిథులు ఇంటికి వస్తే 2 రోజులు బాగుంటది, 3వ రోజు ఓపిక, 4వ రోజు నశించిపోయింటాం, 5వ రోజుకి బర్డన్ అయిపోయింటారు వాళ్ళు, 6వ రోజు గొంతు పట్టుకుని పెట్టేయడమే ఇంకా వెనక్కి. అట్లా బర్డన్ అంటారు. అయిపోయింది, ఇక లోకం మారిపోయింది కదా. ఓకే, రైట్. బట్ ఇంకోటి ఏమంటే, విచిత్రమైన విషయం ఏంటంటే, అలా వాళ్ళు అనుకుంటారు లేదో పక్కన పెడదాము, మనుషులుగా మనంగా వేరే వాళ్ళకి బర్డన్ కానికి కూడా పోం. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? లోకం మారిపోయిందమ్మా. ఒకప్పుడు ఇతరుల మీద ఆధారపడి బతికాలి అని చాలా మంది ఉంటుండ్రి, ఇప్పుడు అట్లా కాదు, సెల్ఫ్ అయిపోయింది. సెల్ఫ్, ఒకరి మీద, వాళ్ళ కింద నేనెందుకు ఉండాలా, నేనెందుకు, వాళ్ళే నా దగ్గరకు రావాలి కానీ నేనెందుకు వాళ్ళ దగ్గర అంటే బర్డన్ అనేది ఎవరిది వాళ్ళు తగ్గించేసినారు, ఇతరుల మీద ఆధారపడట్లా. ఒకప్పుడు అదే పనిగా పోయి బర్డన్ గా మారిపోయే వాళ్ళు. అది సరే. BUTTERFLY, బటర్ఫ్లై అంటే సీతాకోక చిలుక. BUTTER, బట్టర్ అంటే వెన్న, బటర్ఫ్లై సీతాకోక చిలుక. దాంట్లో కూడా బట్టర్ వచ్చేసింది. BUTTER, బట్టర్ అంటే వెన్న, బట్టర్. రైట్ అమ్మా, ఇవి చాలా సింపుల్. ఇప్పుడు ఇలా చెప్పడం ఎవరైనా చెప్తారు, ఇప్పుడు డిక్టేషన్స్ రాయండి తెలుస్తుంది. రైట్, నేను అడిగిన దానికి డిక్టేషన్స్ రాయండి. శారదా మేడం, వై లేట్? నేను ఆ బుక్స్ చూస్తున్నాను సార్, లింక్ రాలేదని. అయ్యో, నీ లింకు కాలా? దీంట్లో పెట్టినాను కదమ్మా. పెట్టినా సార్, నేను బుక్స్ చూస్తుంటాను. యాడ యాప్ లో పోయి వెతుక్కుంటూ కూర్చుంటేమో. ఎక్కడ సార్? రైట్, దీంట్లోనే సార్, యాప్ లోనే. సరే, దాంట్లో ఎందుకు చూస్తావమ్మా? ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇది మీ క్లాస్ అన్నప్పుడు గ్రూప్ లో వస్తుంది. అది సార్, మా గ్రూప్ లోనే మరి వచ్చింది కదా. ఈ అమ్మ కూడా వచ్చా, లక్ష్మక్క. ఇప్పుడు వచ్చింది సార్, అప్పటి నుంచి చేస్తుంటే. అచ్చా, అట్లా అంటావా? అప్పటి నుంచి, ఎంత ముందు నుంచి. అందుకనే 15 నిమిషాలు ముందుగానే ఇస్తున్నా. అప్పటి నుంచి చేస్తున్నానండి నేను.
15 నిమిషాలు ముందుగానే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తనకలాడండి. కరెక్ట్ ఒక 20 డౌన్లోడ్ చేసి నెట్ ఆఫ్ చేసి చూస్తాను సార్ కొన్ని వీడియోలు. అర్ధ గంట హాఫ్ అన్ అవర్ తనకలాడేవాడి. సర్లేండి కానిలేండి. వీడియోలు అయితే ఆన్ చేసుకోండి. సరే సరే ఉండండి, వదిలే కూర్చోండి, చల్లగా కూర్చోండి. కొంచెం ఏమన్నా కూల్ డ్రింక్స్ హాట్ ఏమన్నా తీసుకుంటారా? పంపించండి సార్. వాట్సాప్ కాలంలో దొరుకుతాయి, ఏం బాధలే. రైట్, ఇప్పుడు డిక్టేషన్స్ రాయండి, రాయండి రాయండి, సొంతంగా రాయండి. ఈ వీడియో చూడండి, మళ్ళీ పంపిస్తాను. ఈ వీడియో ఫుల్ గా చూసేసేయండి, ఏం కాదు. సార్ ఒక్క మాట, ప్రొద్దుట వీడియో రాలేదండి. రెండు కలిపి మ్యాచ్ చేసి ఒక గంట సేపు చేసి పంపిస్తా. ఓకే అట్లా పొద్దున్న సగమే కదా అయింది, ఈ సగము ఆ సగం రెండు కలిపి పంపిస్తాం. రైట్, రాయండి, సొంతంగా రాయండి అమ్మా. అరే ఇట్లా కాదు, డిక్టేషన్స్ కదా ఇది. సరే ఇట్లే రాద్దాంలే, ఎందుకు కన్ఫ్యూజన్ ఎందుకు. బ్యాక్ బోన్ రాయండి అమ్మా, డిక్టేషన్ రాయండి. బ్యాక్ బోన్ అంటే సొంతంగా ఎక్కడ చూడకూడదు, పేపర్లు బుక్లు ఏమి ఉండకూడదు, ఇక సొంతంగా రాయండి. బ్యాక్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎట్లా రాస్తారో అట్లా రాయలేదు దీన్ని, అప్పుడే మీరు గెలిచిన వాళ్ళు. 15 టిక్ రాంగ్ రాసింటే 10% రాయండి. తర్వాత కరెక్ట్ రాస్తే టిక్ వేసుకోండి, తప్పేం లేదు. బ్యాక్ బోన్ ఇప్పుడు మనం రాసేటప్పుడు ఎలా రాయాలంటే ఫస్ట్ బ్యాక్ అనే స్పెల్లింగ్ నేర్చుకోండి. అలా BACK బ్యాక్. ఇక్కడ బోన్ బోన్ BONE బోన్, బ్యాక్ బోన్. ఇండివిజువల్ గా తీసుకున్నప్పుడు బ్యాక్ బోన్. బ్యాక్ అంటే వెనుక ఉండేటువంటి ఎముక, వెనుకటి ఎముక, అదే వెన్నెముక, అట్లా బ్యాక్ బోన్. నెక్స్ట్ కొంచెం రాయండిలే, వీళ్ళు రాయండి. మళ్ళా గురువారమే చూస్తానేమో అనుకున్నాను సార్ నేను. ఏమ్మా క్లాస్ గురువారమే అవుతుందేమో. లేదు లేదు, నేను డిసైడ్ అయినా మిమ్మల్ని ఎట్లన్నా చేసి తీసుకొని పోవాలా. ఫోన్ పాడైందా లేకపోతే ఏమైంది, సాధ్యం మాత్రం 68 ఉంది. రైట్ రైట్, కానీ ఏం కాదు. నెక్స్ట్ బ్యాక్టీరియా. ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగు చూడకూడదు ఇక్కడ. ఇంగ్లీష్ లో ఆ వాయిస్ బట్టి ఏం పలుకుతున్నానో దాని ప్రకారంగా రాయాల, అప్పుడే వచ్చేది. బ్యాక్టీరియా. ఇందాక బ్యాక్ రాసినావు కదా, కే ఉండదు ఇక్కడ, అంతే. బ్యాక్టీరియాలో కే ఉండదు. బ్యాక్టీరియా సూక్ష్మజీవులు. ఫస్ట్ నోటితో పలుకోవాలా. బ్యాక్టీరియా 3 కటింగ్లు. బ్యాక్ BAC బ్యాక్, TE రావాలా, RIA అట్లా. బ్యాక్టీరియా RIA, YA కాదు, RIA. బ్యాక్టీరియా బ్యాక్టీరియా ఇట్లా. తప్పు రాసింటే ఒక 10 సార్లు రాయండి, లేకపోతే వదిలేయండి, అంతే, ఏం కాదు. ఈ ఒక్కటి రాయడం మర్చిపోయి. అదే అట్లాంటివి కొంచెం ఒక 10 సార్లు రాసేస్తే తర్వాత రాంగ్ రాసుకొని నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు రాయి. రాస్తే గుర్తుండిపోతాయి ఇక అని, అంతే, వేరేదేంలే. చిన్నపిల్లల పనిష్మెంట్స్ అంటే అదే సి కాడ కే రాసేస్తున్నాను సార్. అదే అంటే తప్పులు పోతాయి. శిక్ష పడినప్పుడు రాసేస్తున్నాను సార్. అయ్యే రాయాలి. బ్యాక్టీరియా 10 సార్లు రాయాలి. బ్యాక్టీరియా 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 అట్లా ఊకనే రాయాలి. రాసినప్పుడు ఏమైపోతుంది అంటే మీకు ఒక ధైర్యం వస్తుంది. తెలుసుకోవాలి సార్. సి తర్వాత బ్యాక్ అట్లా కాదు పదాలు బట్టి ఇది ఇంగ్లీష్ అమ్మా.
ఇంగ్లీష్ ఇంగ్లీషులో కనుక్కోనికి లేదు. మన మన ఇండియన్స్ ని ఎలాగైతే మనం సులభంగా కనుక్కోగలుగుతాం, చైనా వాళ్ళని కనుక్కో చూస్తాం, అందరి ముఖం ఒకేలాగా ఉంటుంది సార్. అట్లా ఉంటది ఇది కూడా అంతే. అందరి ముఖం ఒకేలా ఉంటది అంతే మరి. సో కనుక్కోలేవు అనమాట. అందుకనే ఇంగ్లీష్ వాళ్ళ పేర్లేమో అర్థమైతే పేర్లు పక్కకు పెట్టు, వాళ్ళనే మొఖాలే కనుక్కోలేవు, నువ్వు మళ్ళీ పేర్లు వరకు పోతుంది. చైనా వాళ్ళు జియో టియో అని ఉంటది అంతే. పిల్లలు బ్యాక్టీరియా. రైట్, నెక్స్ట్ బాల్డ్ హెడ్. బాల్డ్ హెడ్. బాల్డ్ హెడ్. బాల్డ్ హెడ్. చెప్పొద్దులే సొంతంగా రాయి తర్వాత మాట్లాడదాం. బాల్డ్ హెడ్. ఇప్పుడు డిక్టేషన్ లోనే సెకండ్ల మీద రాసేది నేర్చుకున్న వాళ్ళే కింగులు, గుర్తుపెట్టుకోండి. ఊకినే ఆడ పేరు పడంగానే టక్మన్ రాసేస్తున్నాను అనే స్టాండర్డ్ వచ్చినప్పుడే మీరు ఇంకా డిక్టేషన్ లో ఇదే అయినట్లే. బాల్డ్ హెడ్. ఫస్ట్ బాల్డ్, బిఏఎల్డి, బాల్డ్. హెడ్, హెచ్ఈఏడి, హెడ్. ఇంకోటి పెద్ద పెద్ద పదాలు రాసేటప్పటికి చిన్నవి డివైడ్ అవుతుంటాయి లోపల, మనకు తెలియకపోయినా. అది ఇక్కడ నేర్చుకునేది అదే. పెద్ద పెద్దవి రాసే కొద్దీ చిన్నవి డివైడ్ అవుతూ ఉంటాయి, అది మనకి పాజిటివ్ గా ఉంటది. బాల్డ్ హెడ్, బట్టతల. భారతి రాలా. భారతి చక్కర్లు బలి కొడుతుంది. భారతి కాదు, ఎవరు? భారతీనా? కాదు, భారతి నువ్వు కాదు. భవానీ ఆయమ్మ పేరేమి? బసమ్మ. ఆయమ్మ పేరు జల్ది రాదు. బసమ్మ వచ్చిందా ఆమెగా? అదే కదా, మిస్ అయిపోయిందేమో లే ఎక్కడ తప్పిపోయి ఉంటది. లేదు ఆయమ్మ బాల్డ్ హెడ్. బ్యాండేజ్. 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 ఇక్కడ బ్యాండేజ్ అన్నప్పుడు ఫస్ట్ బ్యాండ్, బిఏఎన్ బ్యాన్, ఇటు వరకు అయిపోయా. డేజ్, డిఏజిఈ, బ్యాండేజ్. బిఏఎన్ బ్యాన్ అమ్మా, బిఏఎన్ బ్యాన్, బ్యాండేజ్. ఏజ్, ఏజిఈ, ఏజ్, బ్యాండేజ్. నేను కరెక్ట్ రాశానండి. పండగ చేసుకోవాలి అట్లాంటప్పుడు. హుర్రే అనాలి, ఇట్లా అనాలా, హుర్రే అనాలా. బిఏఎన్ డిఏజిఈ, బ్యాండేజ్. ఇక్కడ ఎక్కడ బ్యాండేజ్, ఇక్కడ ఒకటి ఈ రాయకూడదు, అదే గుర్తు పెట్టుకోవాలా చాలు. బ్యాండేజ్, బిఏఎన్ డిఏజిఈ, బ్యాండేజ్. బ్యూటిఫుల్. 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 బ్యూటిఫుల్ స్పెల్లింగ్ ఒక్కసారి నేర్చుకుని ఇడాలి. ఇది బిఈఏయు వస్తుంది, బ్యూ, టిటిఐటి, ఫుల్, ఎఫ్యుఎల్. బ్యూటిఫుల్ 3 కటింగ్లు, బిఈఏయు టిఐఎఫ్యుఎల్, బ్యూటిఫుల్. బ్యూటిఫుల్, అందమైన. బ్యూటిఫుల్, అందమైన. బెగ్గర్. 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 ఇక్కడ బే అంటే బిఈ, గాకు కావద్దు, డబల్ జీ అనుకోవాలి. ఏఆర్ ఆర్. బెగ్గర్, అడుక్కోవాడు, అడుక్కునేవాడు.
ఇంకా అడుక్కునేవాడు అండి. అడుక్కునేవాడు. అదే కొంచెం రోజు ఫాస్ట్ ఉన్న వాళ్ళు మినిమం 8 కరెక్ట్ కావాలి. ఈ స్లోగా ఉండేటోళ్ళు లక్ష్మి లాంటి వాళ్ళు అయితే ఒక 5 కరెక్ట్ రాసినా మీరు హాయ్ హాయ్ అనుకోవాలి. ఇంకా 5 కరెక్ట్ రాసినా చాలు. ఈరోజు 5, రేపు 6 అనాలా, మళ్ళీ 7 అనాలా, అట్లా రాస్తాను సార్. వీళ్ళందరికంటే ఫస్ట్ నేనే వస్తుంది చూడండి సార్. అయి ఇప్పుడు కుందేలు ఏమంటారు, కుందేలు తాబేలు కథ విన్నావా? మళ్ళీ అదే మనకి ఇన్స్పిరేషన్ స్టోరీ అది. ఎవరిని తక్కువ నీకు ఏం లేదమ్మా. ఓకే సార్. ఈ రోజు కింద పడిన లేపు వాళ్ళే పైన ఉంటారు. అది బిహేవ్. బిహేవ్. అందరూ పగ్గాలతో లాగితే నిన్ను సేన్తో లాగుతలే, ఇనుప సేన్తో లాగేస్తా పైకి. ఇబ్బంది పడద్దు. బిహేవ్. ఇక్కడ బి అంటే బిఐ రాశారు, కామన్ గా బిఈ రావాలి చూడండి. హెచ్ఏవిఈ హేవ్. బిహేవ్. బిహేవ్. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక స్టోరీ చెప్తా. బిహేవ్. బిఈ హెచ్ఏవిఈ బిహేవ్. ఇది కూడా ఒక సబ్జెక్ట్ అని మాకు అర్థమవుతుంది ఇప్పుడు. మొత్తం ఈ రాయడం చదవడమే ఒక సబ్జెక్ట్. ఇంగ్లీష్ అనేది పక్కన పెడితే రాయడం చదవడమే ఒక పెద్ద సబ్జెక్ట్. అది ఆ సబ్జెక్ట్ లో పాస్ కావాలి ఎవరైనా, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా. ఇది అయిన తర్వాత మళ్ళీ గ్రామర్. గ్రామర్ అయిన తర్వాత స్పోకన్. స్పోకన్ అయిన తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, అడ్వాన్స్డ్ స్కిల్స్ ఇలా ఉంటాయి. అది ఇంకే 2 రోజులు మేము రాసుకుంటూ కూర్చుంటాం సార్. అంతే, మీ పని మీదే, నా పని నాదే. రైట్. పండగ చేయి తల్లి. మళ్ళీ మమ్మల్ని తిట్టారు మీ వాళ్ళు. ఆ ఊర్లో నేను సార్ ఏమో ఇచ్చాడు. బయోగ్రఫీ. 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 ఇక్కడ బయో అంటే బిఐఓ రాయాలి. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. బయో గ్రఫీ జిఆర్ఏ పిహెచ్వై. ఫీ అంటే ఇక్కడ చాలా మంది పొరపాటు అవుతారు. ఫీ ఉంది కదా అని ఎఫ్ఐ అంటారు, తప్పది. పిహెచ్వై ఫీ. సౌండ్ బట్టి ఫీ కాదు ఇది. ఇది పిహెచ్వై ఫీ. అప్పుడప్పుడు వస్తుంది ఇది. ఇప్పుడు ఫిజిక్స్ స్పెల్లింగ్ రాయాలన్నప్పుడు ఇది వస్తుంది, పిహెచ్వై వస్తుంది. ఫిజిక్స్. బయోగ్రఫీ బిఐఓ జిఆర్ఏ పిహెచ్వై. బయోగ్రఫీ జీవిత చరిత్ర. బయోగ్రఫీ. బయోగ్రఫీ. నెక్స్ట్ బయాలజీ. 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 ఇక్కడ బయాలజీ. ఇది కూడా బయో బిఐఓ లజీ ఎల్ఓ జీవై. లజీ. లజీ. బయాలజీ బిఐఓ ఎల్ఓ జీవై. బయాలజీ జీవశాస్త్రం. జీవమున్న వాటిపై ప్రయోగాలు చేసే శాస్త్రము. కూడా రాయొచ్చు కదా సార్. దగ్గర జే అన్న రాయొచ్చేమో. అది రాసి లేదు. ఇది నీది కాదు, నాది కాదు. ఇదే రాయాలి ఇంక, అంతే. తెలుగులో చెప్పు, ఎన్ని మార్పులన్నా చేసుకోవచ్చు, మన ఇష్టం అది. బయాలజీ జీవశాస్త్రం. బ్లండర్. బ్లండర్. బ్లండర్.
బ్లండర్. ఇక్కడ బ్లన్ అన్నప్పుడు BLUN వస్తుందమ్మా, ఏ కాదు. BLUN, డర్ DR, డర్, డర్. బ్లండర్. BLUNDER, బ్లండర్. బ్లండర్ అంటే తప్పు అని. BLUNDER, బ్లండర్. బ్రైడ్ గ్రూమ్, బ్రైడ్ గ్రూమ్, బ్రైడ్ గ్రూమ్, పెళ్లి కొడుకు. బ్రైడ్ గ్రూమ్, పెళ్లి కొడుకు. ఇక్కడ BRIDE, బ్రైడ్. గ్రూమ్, GROOM, బ్రైడ్ గ్రూమ్, బ్రైడ్ గ్రూమ్, పెళ్లి కొడుకు. ఉత్త బ్రైడ్ అంటే పెళ్లి కూతురు, రెండు పదాల కలయిక. BRIDE, బ్రైడ్. గ్రూమ్, GROOM, గ్రూమ్, బ్రైడ్ గ్రూమ్. బకెట్, బకెట్, బకెట్ అండి. బకెట్, బకెట్, బకెట్. BUCKET, బకెట్. BUCK, బక్, బకెట్, బకెట్. BUC, బకెట్, బకెట్. ఇట్లా గుర్తుపెట్టుకో. BUC బక్, KET కెట్, బకెట్, బకెట్, బకెట్. BUCKET, బకెట్. బర్డన్, సారీ, బర్డన్, బర్డన్. ఇట్లానే రాయొచ్చు లేదా ఇట్లా, బర్డన్, బర్డన్. ఇలాగైనా అలాగైనా రెండు రకాలుగా రాసుకోవచ్చు. బర్, BUR, బర్, డన్, DEN, బర్డన్, బర్డన్. BURDEN, బర్డన్. BURDEN, బర్డన్. బటర్ఫ్లై, 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 బటర్ఫ్లై. సీతాకోకచిలుక, బట్టర్, బట్టర్. BUTTER, బట్టర్. ఫ్లై, FLY, బటర్ఫ్లై, బటర్ఫ్లై. దీంట్లో బట్టర్ ఇప్పుడు మళ్ళా స్పెషల్ గా బటర్ఫ్లై అయిపోయి బటర్, బట్టర్, బట్టర్. సేమ్ బటర్ఫ్లై రాసిన వాళ్ళకి బటర్ ఈజీ. బట్టర్, BUTTER, బట్టర్ అంటే వెన్న. బట్టర్. ఒకసారి చూద్దాం, అందరు కలిసండి ఒకసారి పలికేయండి. అడుగుతాను, పలికేయండి. రైట్, స్టార్ట్. ఇది వదిలే, ఇంకా చూద్దాం. నోర్లు పలకండి. వాళ్ళు చెప్పుకుంటారులే, నాకేం పట్టలేదు, వాళ్ళకే పట్టింది అనుకుంటే మీరు వేస్ట్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఏడబోయా
బాల్ హెడ్. అమ్మా బిఎస్ బ్యాక్ బోన్. రైట్. బిఎస్సికే ఉండాలా మా అమ్మ ఉండాలమ్మా, ఎక్స్ప్రెస్ కాదు ఇది. Backbone. ఉండు తల్లి. రైలు అయ్యో అయ్యో తాగు. ఉండమ్మా, ఉండు తల్లి. అడ్వెంచర్. అడ్వెంచర్. ఎవరో ఒకరు ఎవరు చెప్తారు? ఒకరు చెప్పండి, ఒకరికి ఇడిచిపెట్టండి. అడ్వెంచర్. నెక్స్ట్ ఆఫ్టర్నూన్. అన్ని నువ్వే చెప్తావా రమాదేవక్క? నువ్వే చెప్పకూడదమ్మా, వదిలిపెట్టాలా లైన్ గా, ఒక్కొక్కరికి వదిలిపెట్టాలా. ఆఫ్టర్నూన్ శశిరేఖ నువ్వు చెప్పు. లైన్ గా అడుగుతా, లైన్ గా అడుగుతా, ఉండు లైన్ గా అడుగుతా. ఆఫ్టర్నూన్. అయిపోయా. ఆఫ్టర్నూన్ చెప్పేటప్పుడు స్టైలిష్ గా నేర్చుకోవాలి ఇప్పుడు, ఓకేనా? ఆఫ్టర్ AFTER, ఆఫ్టర్ నూన్ NOON అట్లా. అగైన్స్ట్. అగైన్స్ట్ AGAINST. అగైనెస్ట్. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, చెప్పేటప్పుడు స్టైలిష్ నేర్చుకునేది ఇట్లే, ఏమి చూడకూడదు. మైండ్ తో ఆ పదాన్ని మైండ్ తోనే ఆలోచన చేసి చెప్తా ఉంటేనే నీకు నోరు తిరుగుతుంది. అగైన్స్ట్ AGAINST అగైనెస్ట్. అదంతా మైండ్ లో ఉండాలి. ఇక్కడ అక్షరాలన్నీ ఇట్లా పోతా ఉండాలి సరస్వతి దేవి. రైట్. అగ్రెసివ్. అగ్రెసివ్. అగ్రెసివ్ చూడు, అగ్రెసివ్. రెండు జీలు రావాలి, రెండు జీలు. అగ్రెసివ్. AGGRESSIVE అగ్రెసివ్. నెక్స్ట్ అగ్రిమెంట్. అగ్రిమెంట్. MENT. లక్ష్మక్క చెప్పు, నువ్వు చెప్పు ఇప్పుడు, చెప్పు. అక్కడ వరకు రాలేదు కాదు, ఇది పొద్దున చెప్పింది. నువ్వు వచ్చినావా లేదా కాదు, లాగాల. అడుగు సార్ నేను చెప్తానని అందరికంటే ముందుగా ఉన్న వాళ్ళే గెలిచేది ఇక్కడ. అగ్రికల్చరల్. ఫస్ట్ పక్కన కొట్టుకో, ఈజీ అవుతుంది అంతే. ఏమన్నా ఉండని, ఎంత పెద్దదన్నా ఉండని, పలకాల. అగ్ అగ్ రి అగ్రి. ఆర్ఐ కల్చరల్. కల్ CUL TURAL. అయిపోయా, ఈజీ అమ్మా. నువ్వేం దద్దర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ స్టెప్ లో నిదానం చెప్పినా చాలు. అగ్రికల్చరల్. AG అగ్ రి RI కల్ CUL చరల్ TURAL. అట్లా ఊకే ఇది అద్దం ముందర కూర్చొని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు మీరు. ఆల్టర్నేటివ్. ఆల్టర్నేటివ్. ALTERNATIVE. ఆల్టర్నేటివ్. ALTERNATIVE ఆల్టర్నేటివ్. నేను చెప్తున్నాను సార్. చెప్పు. యానివర్సరీ చెప్పు. చూసి చెప్పకూడదు, చూసి చెప్పకూడదు, చూసి చెప్పకూడదు. సొంతంగా చెప్పేది రావాలంటే నువ్వేం చేయాలంటే ఇక్కడ బాగా ఒక అద్దం ముందర కూర్చొని ఇవి ఏమేమి ఉన్నాయి ఈ పదాలు అన్ని స్పెల్లింగ్స్ అన్ని నేర్చుకోవాలా. యానివర్సరీ. ANN NINI వర్ VER సరీ SARY సరీ. యానివర్సరీ. అనౌన్స్. అనౌన్స్. Announce. Announce. ANNOUNCE Announce. ANNOUNCE Announce. Announce అంటే ప్రచారము, ప్రకటించు. Anticipate.
యాంటిసిపేట్ అందుకనే పగలు కొట్టుకోవాలా. యాంటిసిపేట్ యాన్ ఏఎన్ యాన్ టి టిఐటి పిఐపి సి సిఐ టిఏటి యాంటిసిపేట్ పిఏటి అయిపోయి యాంటిసిపేట్. అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ ఏపీఏ ఆర్టీ అపార్ట్మెంట్ ఎంఈఎన్టీ అపార్ట్మెంట్. అపరెంట్లీ అపరెంట్లీ ఏపీపీఏ ఆర్ఈఎన్టీఎల్వై అపరెంట్లీ. అపియరెన్స్ అపియరెన్స్ ఏపీపీఈఏ ఆర్ఈఎన్ సారీ ఆర్ఏఎన్సిఈ అపియరెన్స్. అపియరెన్స్ అప్పి ఏపీపీఈఏ అపియరెన్స్ ఆర్ఏఎన్సిఈ. నెక్స్ట్ అప్లికేషన్ అప్లికేషన్ ఏపీపీఎల్ఐసిఏటిఐఓఎన్ అప్లికేషన్. పగలు కొట్టుకోవాలా, అన్ని పగలు కొట్టుకొని ముక్కలు చేస్తే అప్పుడు ఈజీ అవుతుంది. అప్ ఏపీపీ లీ ఎల్ఐలి కేసిఏసిఏ సిఏ షన్ టిఐఓఎన్ అయిపోయి అట్లా ముక్కలు ముక్కలు ముక్కలు. అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఏపీపీఓఐఎన్టి అపాయింట్మెంట్ ఎంఈఎన్టి అపాయింట్మెంట్ ఏపీపీఓఐఎన్టి అపాయింట్మెంట్ అపాయింట్ అపాయింట్ ఏపీపీఓఐఎన్టి ఎంఈఎన్టి అపాయింట్మెంట్. మీరు ఇట్లా ఒక 10 సార్లు రాయడం కన్నా ఇంకా ఇలా అద్దం ముందర సొంతంగా చెప్పుకుంటే కనుక అది నిలబడిపోద్ది నీకు శాశ్వతంగా. మీరు తప్పులు చేసినవన్నీ అట్లా 10 సార్లు చెప్పడం, 10 సార్లు రాయడం అన్ని గుండెల్లో నిలబడిపోతాయి ఇంకా అట్లనే తెలకాయలో. బ్యాక్ బోన్ బిఏసికే బ్యాక్ బోన్ బిఏసికే బిఓఎన్ఈ బ్యాక్ బోన్ బ్యాక్ బోన్ బిఏసికే బిఓఎన్ఈ బ్యాక్ బోన్. బ్యాక్టీరియా బిఏసికే సారీ బ్యాక్టీరియా బిఏసి టిఈఆర్ఐఏ బ్యాక్టీరియా బ్యాక్టీరియా. ఉత్త బ్యాక్ అన్నప్పుడు బిఏసికే. ఇది బ్యాక్టీరియాలో సికే ఉండదు కే ఉండదు. బిఏసి టిఈఆర్ఐఏ బ్యాక్టీరియా. బాల్డ్ హెడ్ బాల్డ్ ALD bald ADND హెడ్ బాల్డ్ హెడ్. బ్యాండేజ్ BANDAGE బ్యాండేజ్. బ్యూటిఫుల్ BEAUTIFUL బ్యూటిఫుల్. బెగ్గర్ BEGGER బెగ్గర్. బిహేవ్ BEHAVE బిహేవ్. బయోగ్రఫీ బయో బిఐఓ బయోగ్రా జిఆర్ఏ గ్రా పిహెచ్వై అట్లా. బయోలజీ బయోలజీ BIOLOGY బయోలజీ. బ్లండర్ బ్లండర్ BLUNDR బ్లండర్ BLUNDR బ్లండర్. బ్రైడ్ గ్రూమ్ బ్రైడ్ గ్రూమ్ BRIDEGROOM బ్రైడ్ గ్రూమ్ BRIDEGROOM బ్రైడ్ గ్రూమ్. బకెట్ బకెట్ BUCKET బకెట్. బర్డన్ బర్డన్ BURDEN బర్డన్. బటర్ఫ్లై
బటర్ఫ్లై FLY. BUTTERFLY బటర్ఫ్లై బటర్ బటర్ BUTTER. బటర్